4 వస్తువులు XYZ మరియు Wలు వరుసగా శాతాలు ఇచ్చాడు మరియు నష్టానికి అమ్మబడ్డాయి. ఆ 4 వస్తువుల యొక్క అమ్మకపు ధరలు సమానము. అమ్మకపు ధరలు సమానము. అమ్మకపు ధరలు సమానము. అమ్మకపు ధరలు సమానం అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 products ఆర్ సేమ్. అది ఫస్ట్ రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లం. 4 వస్తువుల రైట్ అమ్మిన ధర సమానము. ఇదే ఈ క్వశ్చన్కి పట్టు సార్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 articles సేమ్. దీన్ని 4 articles సేమ్ చేసుకుంటూ వస్తే కూడా మనకు ఆన్సర్ వస్తుంది. 1 by 1 చేద్దాం. ఫస్ట్ వన్ 14.28% లాస్. 14.28% లాస్. ఇదేమవుతుంది సార్? 1/7 లాస్. 1/7 లాస్. 1/7 లాస్ అంటే 7 రూపాయలు ఒక వస్తువుని కొన్నాను, దాని మీద నాకు 1 రూపాయి నష్టం వచ్చింది అంటే అమ్మిన ధర ఎంత? 6. అమ్మిన ధర ఎంత? 6. ఈ పాయింట్ అందరికీ క్లియర్ అయింది కదా. 7 రూపాయల మీద 1 నష్టము. నెక్స్ట్ 12.5% ప్రాఫిట్. 12.5% ప్రాఫిట్. 12.5% అంటే 1/8 ప్రాఫిట్. 8 మీద 1 ప్రాఫిట్ అంటే అమ్మిన ధర ఎంత? 9. అమ్మిన ధర ఎంత? 9. నెక్స్ట్ వన్ 15/5/13. 15/5/13. 15/5/13 అంటే దీన్ని మనము క్యాల్కులేట్ చేసుకుంటే 195. ఇది 200/13. పర్సంటేజ్ని 1/100గా రాసుకుంటే ఇది 2/3. ఇది 2/13. 2/13 ఏంటి సార్? ప్రాఫిటా లాసా? ఇది ప్రాఫిట్. 2/13 ప్రాఫిట్. 13 మీద 2 ప్రాఫిట్. 13 మీద 2 ప్రాఫిట్ అంటే అమ్మిన ధర ఎంత? 15. 13 మీద 2 ప్రాఫిట్. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇంకోటి ఏంటి సార్? 0.09%. ఇట్ ఈజ్ లాస్. 0.09%. 0.09. నవ్వు ఇక్కడ చూస్తే 0.09%. 0.9 డివైడెడ్ బై 100 అప్రాక్సిమేట్గా 1/11. అప్రాక్సిమేట్గా 1/11. ఏమిచ్చాడు క్వశ్చన్లో? లాస్ ఇచ్చాడు. లాస్ ఇచ్చాడు. సో 1/11 లాస్ అంటే 11 రూపాయలు కొన్నాను, దాని మీద 1 రూపాయి నష్టము. అమ్మిన ధర ఎంత? 10. అమ్మిన ధర ఎంత? 10. అమ్మిన ధర ఎంత? 10. 1/11 ఈజ్ 9.09%. 1/9 ఈజ్ 11 ఈజ్ 9.09%. నాకు 4 వచ్చాయి. ఏమన్నాడు ఇక్కడ? 4 ప్రోడక్ట్స్ల అమ్మిన ధర సేమ్ అన్నాడు. అమ్మిన ధర సేమ్ అన్నాడు. 6, 9, 15, 10 ఇవి సేమ్ కాదు. సేమ్ చేద్దాము. సేమ్ చెయ్యాలి అనంటే కాసాగు తీసుకోవాలి. LCM ఆఫ్ 6, 9, 15, 10. 6, 9 దీన్ని వరుసగా రాస్తే 6, 9, 10, 15. 15. 6, 9, 10, 15. 15 అనేది 6 తోటి పోట్లేదు కాబట్టి కాదు. దాని యొక్క నెక్స్ట్ గుణిజం 30. 30 9 తోటి పువ్వట్లేదు కాబట్టి చెయ్యను. నెక్స్ట్ వన్ రైట్ 60. 60 6 తోటి పోతుంది, 10 తోటి పోతుంది, 9 తోటి పోవట్లేదు. 90. 90 6 తోటి పోతుంది, 9 తోటి పోతుంది, 10 తోటి పోతుంది. 90 కాబట్టి ఇట్ ఈజ్ ఇంటూ 15. ఇట్ ఈజ్ ఇంటూ 10. ఇట్ ఈజ్ ఇంటూ 6. ఇట్ ఈజ్ ఇంటూ 9. అన్నిటినీ 90 తోటి సమానం చేశాను. 90 90 90 90 మొత్తము 4 ప్రోడక్ట్లు. ఇది 360. ఇది 9 తోటి చేస్తే ఇది 99. ఇది 6 తోటి చేస్తే 78. ఇది 10 తోటి చేస్తే ఇది 80. ఇది 15 తోటి చేస్తే ఇది 105. కాబట్టి వాల్యూ ఎంత వచ్చింది చూడండి సార్, 99. ఇదేమో 177. 177. ఇది 257. 257. ఇదేమో 362 వచ్చింది. మళ్ళీ చూద్దాం. 99 ప్లస్ 78 177 ప్లస్ 80 257 ప్లస్ 105 అంటే 362. మొత్తము కొన్న ధర 362. మొత్తము అమ్మిన ధర 360. అంటే నాకు ఎంత వచ్చింది లాస్? లాస్ నాకు 2 రూపాయలు వచ్చింది.
నష్టం ఎంత వచ్చింది? 2 రూపాయలు. ఎప్పుడు? కొన్న ధర 362 రూపాయలు, అమ్మిన ధర 360 రూపాయలు అయినప్పుడు. క్వశ్చన్లో ఏమన్నాడు? క్వశ్చన్లో అసలు వాడు ఎంత కొన్నాడు సార్? లాస్ 100 రూపీస్ అవుతే ఎంత అని అంటున్నాడు. లాస్ 100 రూపీస్ అవుతే, ఇదేమో కొన్న ధర, ఇది లాస్ 100 రూపీస్ కావాలంటే దేంతోటి మల్టిప్లై చేయాలి? 50 తోటి మల్టిప్లై చేయాలి, 50 తోటి మల్టిప్లై చేయాలి. క్వశ్చన్లో ఏమన్నాడు? ఎక్స్ యొక్క కొన్న ధర W యొక్క కొన్న ధర మధ్యలో వ్యత్యాసం. ఎక్స్ యొక్క కొన్న ధర అండ్ W యొక్క కొన్న ధర, XYZW. ఎక్స్ యొక్క కొన్న ధర, W యొక్క కొన్న ధర, రైట్, వాటి మధ్య వ్యత్యాసము 105.99 ఎంత? 6. 6ని 50 సార్లు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది సార్? 6×50 300. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 300.